నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని తెలిపిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. తమ ఇంటి స్థలాన్ని చుంచు మాల్యాద్రి, నరసింహారావు అనే ఇద్దరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన బాధితులు రాజశేఖర్, కీర్తి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. 2024లో విజయవాడకు 7 స్టార్ రేటింగ్ దక్కిందని, ప్రజల సహకారం ఉంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధిస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అదిత్ సింగ్ నగర్ లోని ఎంకే బేక్ స్కూల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఏ జి జయలక్ష్మి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024లో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీగా 7 స్టార్ రేటింగ్ లభించిందని గుర్తు చేశారు. ఈ ప్రతిష్టను నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత అని, విద్యార్థులు, ప్రజల సహకారం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని చెప్పారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వెల్లడించారు. వారి సహకారం ఉంటే విజయవాడ మరిన్ని జాతీయ పురస్కారాలను సాధిస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత నెల మాన్సూన్ హైజీన్ అంశంపై అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ఈ నెల హరితాంధ్రప్రదేశ్ అంశంపై, టెర్రస్ గార్డెన్స్, వ్యర్థాలపై, ఎరువుల తయారీపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం, అట్లాగే అవసరం వచ్చినప్పుడు ఇంకా వారానికి ఒకసారి సెంట్రల్ నియోజకవర్గంలో కానీ, విజయవాడ నగరంలో కానీ 64 డివిజన్లో పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, అలాగే స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాన్ని నిరంతరం కూడా కమిషనర్ ధ్యానచంద్ గారు చేయటం వల్ల మన నగరానికి వాళ్ళ నేషనల్ లెవెల్లో 7 స్టార్ రేటింగ్ తెచ్చినటువంటి ధ్యానచంద్ర గారికి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతాం. ఎందుకంటే ఇది ఎప్పుడూ చిన్న విషయం కాదు. ప్రజల సహకారంతో ప్రజల్ని మోటివేట్ చేసి ఎక్కడికక్కడ సిబ్బందిని ఎలర్ట్ చేసి ఉదయాన్నే 6 గంటలకి ఆయన రోడ్ల మీదకి వచ్చి మరి ఎక్కడ చెత్త ఉన్నా, ఎక్కడ అపరిశుభ్రత ఉన్నా
మరి ఎక్కడైనా సమస్య ఉన్నా ఆయనే ప్రజల్లో కలిసిపోయి అధికారులతో చేపించడం అనేది గతంలో ఎప్పుడు జరగలా. మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్రెడీ 120 పార్క్స్ ఫుల్ షేప్లో మెయింటైన్ చేస్తున్నాము. రిమైనింగ్ పార్క్ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఈ సంవత్సరం ఎండ్ లోపల అన్ని పార్క్ కూడా ఆహ్లాదకరంగా డెవలప్ చేసి మెయింటైన్ చేయాలని ఒక యాక్షన్ ప్లాన్తో ముందు వెళ్తున్నాము. అలాగే విజయవాడలో ఎక్కడ లేని విధంగా ఫండ్ అనేది మనకి చాలా వరకు ఉంది కాబట్టి దాని డెవలప్మెంట్ కూడా మనం టేకప్ చేస్తున్నాము. 27 కిలోమీటర్స్ కెనాల్ బండ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఇది కాకుండా 8 కిలోమీటర్ కూడా మనము డెవలప్ చేయడానికి వాకింగ్ ట్రాక్లు, గ్రీనరీ డెవలప్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. హరితాంధ్ర ప్రోగ్రామ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ని కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 10,000 మొక్కలు నాటాలని 3 months టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 7,000 మొక్కలు మనము నాటడం జరిగింది. 3,000 మొక్కలు అండర్ ప్రాసెస్ ఉంది. ఇది కూడా సెప్టెంబర్ నాటికల్లా మనం కంప్లీట్ చేస్తాం. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న తమ ఇంటి స్థలాన్ని చుంచు మాల్యాద్రి, నరసింహారావు అనే ఇద్దరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాధితులు రాజేష్, కీర్తి ఆరోపించారు. తాము తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలమని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని వారు తెలియజేశారు. సితారా సెంటర్లోని బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు రాజేష్, కీర్తి మాట్లాడుతూ గత నెల 18వ తేదీన కాలనీలోని 104, 105 నెంబర్ గల 2 ఫ్లాట్లను శ్రీరామ్, నీరజ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన 10 రోజుల తర్వాత చుంచు మాల్యాద్రి, నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది అని చెప్పి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పారు. తమ స్థలంలో ఉన్న కంటైనర్తో పాటు ఫర్నిచర్ను అర్ధరాత్రి ప్రొక్లైన్ సహాయంతో తొలగించి వాటిని దొంగిలించారన్నారు. ఈ విషయంపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని, ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కూడా తమకు ఎంతగానో సహకారం అందించారని, అయితే చుంచు మాల్యాద్రి, చుంచు నరసింహారావు వారికున్న రాజకీయ పలుకుబడితో భవానీపురం పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. అయితే నరసింహారావు, మాల్యాద్రి తాము వైసీపీ గూండాలమని తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తమకు ఎంతో నమ్మకం ఉందని, తమకు పూర్తి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వారు చెప్పారు. చుంచు మాల్యాద్రి, నరసింహారావు చేసిన భూ కబ్జాపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి తమ గోడును విన్నవించుకుంటామని వారు పేర్కొన్నారు. నా పేరు కీర్తి అండి, మా హస్బెండ్ టి రాజేష్ అండి. మేమిద్దరం గత నెలలో ఈ సైట్ ని శ్రీరామ్, నీరజ అనే ఆవిడ దగ్గర ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నామండి. ఆవిడకి లోన్ ఉందండి ఈ సైట్ మీద. మేము ఇచ్చిన అమౌంట్ తో ఆ లోన్ క్లియర్ చేసుకొని ఆవిడ మాకు రిజిస్ట్రేషన్ చేశారండి. చేసిన తర్వాత ఈ సైట్ ని వేరే వాళ్ళు ఆక్రమించారని మాకు తెలిసిందండి. ఆ సైట్ ఆక్రమించిందని మాకు తెలియగానే మేము వచ్చి చూసి మేము సిపి గారి ఇక్కడ ఆఫీస్ ఇన్నిషన్ ఆర్డర్ తీసుకొని వచ్చామండి. ఇన్నిషన్ ఆర్డర్ తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళకి ఇస్తే 2 రోజులు మాకు సపోర్ట్ చేశారు బాగానే. 2 రోజుల తర్వాత నుంచి పై అధికారుల మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారండి. ఈ రోజు కూడా తిరిగి వచ్చామండి మేము అందరి దగ్గరికి. అవి ఫేక్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఏమున్నాయో వాళ్ళు కూడా చెంచు మాల్యాద్రి, ఆయన కుమారుడైన చెంచు నరసింహారావు గారు ఈ సైట్ ని ఆక్యుపై చేశారండి. ఈ సందులో చాలా ఉన్నాయండి. 10-15 దాకా వాళ్ళలాగా అక్రమంగా ఇచ్చేసేసారండి. సైట్ ని ఆక్యుపై చేశారండి వాళ్ళు. దయచేసి నాకు లోకేష్ అన్న, పవన్ అన్న న్యాయం చేయాలి. మేము కూడా టీడీపీ సభ్యులండి. మమ్మల్ని ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గోండాలుగా చిత్రీకరించారండి. మమ్మల్ని వైసీపీ గోండాలు అంటండి. మేము గోండాలు ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళి గోల చేసి మేము చేసామంటండి. వాళ్ళు గుండాల కింద లెక్క చేసి మమ్మల్ని ఇష్యూ చేశారండి. ఎక్కడికి వెళ్లకుండా చేశారు. మేము మా పార్టీకి చెందిన వాళ్ళం అని చెప్పారు. గతంలో వాళ్ళే వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఈ రోజు టీడీపీ అధికారంలోకి రాగానే వెంటనే వాళ్ళు ఈ పార్టీలోకి ఇచ్చారు. ఈ రోజు మమ్మల్ని ఈ మాట అంటున్నారండి. ఇదిగోండి మా సభ్యత్వం కార్డు. 10 సంవత్సరాల నుంచి మేము టీడీపీలోనే ఉన్నామండి. సొంత పార్టీలో ఇంత అన్యాయం జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? మీరే న్యాయం చెప్పండి. లోకేష్ అన్న, పవన్ అన్న దీనికి ఏం చెప్తారో మీరే సమాధానం చెప్పండి. అది మేము గత నెలలో ఇది స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 105వ నెంబర్ సార్ ఇది. ఈ సైట్ ఇది 320 గజాలండి.
300 గజాలండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న 10 రోజుల కాడి నుంచి ఇవాళకి 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేవండి. ప్రతి గంటకి తాళాలు వేయటం, పగలగొట్టడం, క్రేన్ దాటం, తీయటం. మీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీసు వారు వచ్చి వాళ్ళని సంప్రదించి మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. ఇరు వర్గాలు చూసి మీకు ఎటువంటిది ఏమి ఉందో ఇద్దరిది సరి సమానం చేస్తానన్నారండి. 1 రోజు 2 రోజులు సార్. 3వ రోజు కంటే పోలీసు వారు కూడా అక్కడితో ఆగిపోయారు. ఆ 4వ రోజు నైట్ కంటైనర్ అర్ధరాత్రి 12ంటికి తాళాలు పగలగొట్టి కంటైనర్ ఎత్తుకొని వెళ్ళిపోయారండి. సీసీ కెమెరాలు, కంటైనర్లో కుర్చీలు, సామాగ్రి, దానికి సంబంధించిన సివిల్ సంబంధించిన సామాన్లు మొత్తం వెళ్ళిపోయారండి. తెల్లారే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పగా ఓకే మేము పిలిపించి మాట్లాడుతుండే. ఇవాళ వరకు ఎటువంటి ఏది కూడా చర్య తీసుకోలేదు. దయచేసి మా యందు దయ ఉంచి మేము రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నదండి ఇదంతా. మా పిల్లల భవిష్యత్తు అండి. మాకు 2 ఆడపిల్లలండి. మాకు వాళ్ళకంటే కోట్లు కూడబెట్టుకుని ఉన్నారండి. ఆ స్థలాలు కోకళ్ళు వాళ్ళు కబ్జాలు చేసి ఉన్నారు. మేము చాలా చిన్నవాళ్ళం. ఏదైనా మాట్లాడటానికి వెళ్తే మేము వైసీపీ గుండాలుగా చిత్రీకరిస్తున్నారండి మమ్మల్ని. మేము వైసీపీ గుండాలం అండి. మేము వైసీపీ గుండాలం. మాకు ఇంతవరకు మా పేరు మీద ఎంత చిన్న పిట్టి కేసు కూడా లేదండి మా పేరు మీద. దయచేసి మా ఎందుకు దయ ఉంచి మాకు ఈ స్థలాన్ని మాకు ఇప్పించవలసింది గాను లోకేష్ అన్నని, పవన్ అన్నని కోరుతున్నామండి. ఆల్రెడీ లోకేష్ గారికి కూడా పెట్టామండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా పెట్టాం. 4-5 రోజుల్లో వెళ్ళి మేము మొత్తం స్పందించారండి. 4-5 రోజుల్లో వెళ్ళి మేము కూడా ఆయన కలుస్తామండి. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తామండి. మేము కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్తామండి. నా పేరు తంగిలిపల్లి రాజేష్ అండి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, కెనాల్ రోడ్, వినాయకుని గుడి, 1 టౌన్ ప్రాంతాలు పర్యటించి దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని, అన్ని చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వాతంత్ర్యం వచ్చిందని, ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. శనివారం మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గతంలో ఆత్మకూరు రాకుండా తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు వస్తే దాడులు చేశారని గుర్తు చేశారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. చెత్త పన్ను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామని తెలిపారు. ఎవరి ప్రవర్తన బాగా లేకపోయినా ప్రజలు క్షమించరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానీయకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ
మీ మెడకు ఉరితాళ్ళు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో కని విని ఎరుగని అవినీతి జరుగుతోందని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో గత వైసీపీ ప్రభుత్వం తమ దాయాది కంపెనీ సిరిడి సాయికి పోటీ లేకుండా టెండర్లలో చిన్న మధ్య తరహా జాతీయ కంపెనీలు లేకుండా చేయడానికి వైసీపీ జమానాలో ఎన్నో వింత కండిషన్స్ పెట్టారని తెలిపారు. దీంతో సిరిడి సాయి, తొషిబా అనే 2 కంపెనీలు మాత్రమే మిగిలాయని, ఈ రెంటిలో కూడా 90% వ్యాపారం ఒక్క సిరిడి సాయికే వైసీపీ, టీడీపీ కూటమి ప్రభుత్వాలు కట్టబెట్టాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 25 kVA ట్రాన్స్ఫార్మర్లు 87,791 కొంటే ఛత్తీస్గఢ్ 75,496, ఉత్తరప్రదేశ్ 73,101, ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం 1,19,073కు కొన్నది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం 1,19,899కి కొంటోంది. ఇవే దోపిడీ రేట్లనుకుంటే వ్యవసాయానికి అవసరం లేని 5 స్టార్ 25 kVA ట్రాన్స్ఫార్మర్లను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 1,40,085 రూపాయలు పెట్టి కొంటున్నారని, ప్రజాధనం దోపిడీకి ఇది పరాకాష్ట అని అన్నారు. ప్రభుత్వాలు ఈ అధిక ధరల భారం ప్రజల మీద వేస్తున్నాయని తెలిపారు. అందుకే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయని తెలిపారు. సిరిడి సాయి తమ దాయాది కంపెనీ కావడంతో అవినీతిపై వైసీపీ అధినేత జగన్ స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో ప్రజాధనం దోపిడీని అరికట్టేందుకు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఏబి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఎన్ చక్రవర్తి, సెంటర్ ఫర్ లిబర్టీ ప్రెసిడెంట్ ఏ భవానీ ప్రసాద్, రైతు సేవా సంస్థ ఈ శ్రీనివాస్ రెడ్డి, సెంటర్ ఫర్ లిబర్టీ కార్యవర్గ సభ్యులు జె రామారావు, సెంటర్ ఫర్ లిబర్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని విద్యుత్ శాఖలో గత ప్రభుత్వంతో మొదలై ఈ ప్రభుత్వంలో కూడా నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, పరికరాల కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు, వీటి వల్ల ప్రజలు కట్టే కరెంటు బిల్లుల మీద పడుతున్నటువంటి భారాన్ని, ఈ వివరాలన్నీ మీ ముందు ఉంచడానికి, ప్రజల ముందు ఉంచడానికి ఈ రోజున ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో సమాచారాన్ని వెలికి తీసి సేకరించి దీన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా మీ ముందు ఉంచడానికి కృషి చేసినటువంటి సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ, దాని వ్యవస్థాపక అధ్యక్షులు నల్లమోతు చక్రవర్తి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరాలన్నీ మీ ముందు ఉంచుతారు. ఆ తర్వాత దాన్ని సమప్ చేసి మిగిలిన వక్తలు కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పిన తర్వాత ప్రశ్నోత్తరాలకు సమయం ఉంటుంది. మీకు ఈ పీపీటీ యొక్క కాపీ కూడా, ఈ 36 పేజీల పీపీటీ కాపీ కూడా మీ అందరికీ అందజేయడం జరిగింది. మీకు ఇంకెవరికైనా రాకపోయినా మీకు సాఫ్ట్ కాపీ కావాలన్నా కానీ తీసుకుందరు. కానీ విజయవాడ ఉత్సవంలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆడిషన్స్ నగర వాసులను ఆకట్టుకున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రాంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా ఈ ఆడిషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సొసైటీ ఫర్ వైబ్రాంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన ఆడిషన్స్ లో చిన్నారుల నుండి యువతల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వారు విజయవాడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ర్యాంప్ పై నడిచి కనువిందు చేశారు. సుమారు 500 మంది ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి సెప్టెంబర్ 25న పున్నమి ఘాట్లో జరగబోయే ఫైనల్ ఫ్యాషన్ షోలో ప్రదర్శనకు అవకాశం కల్పించనున్నారు.
ఫైనల్లో విజేతకు క్రౌన్ విజయవాడ బహుకరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. విజయవాడ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిఫలించే ఈ ఫ్యాషన్ షో దసరా వేడుకలకు మరింత ఆకర్షణ తీసుకొని వస్తాయని నిర్వాహకులు తెలిపారు. నగరంలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నామని విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల తెలిపారు. మైసూర్ తరహాలో ఉత్సవ ఏర్పాట్లు ఉంటాయని, ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు ఇవి పోటీ కాదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ అమ్మవారి నవరాత్రులు జరుగుతాయని, లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవ వివరాలను విశ్వమాత ఫౌండేషన్ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల, సుంకర అక్కయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, మైసూర్లో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. నవరాత్రి వేడుకలతో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభ కలుగుతుందన్నారు. ఇక్కడ చండీయాగం, ప్రతిరోజు నిత్యాన్నదాన ప్రసాదం అందిస్తున్నామని, గత 2-3 రోజులుగా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అమ్మదయతో 3వ ఏడాది కూడా అంతే శోభతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయని, వాటికి పోటీ కాదన్నారు. 31 మంది ఋతువులతో 11 రోజుల పాటు నిత్యం యాగాలు జరుగుతాయన్నారు. ₹1 కోటి 2 సంవత్సరాలు ఖర్చు జరిగిందన్నారు. డబ్బుల కోసం, రాజకీయ పలుకుబడి కోసమే జరగడం లేదన్నారు. గత 2 సంవత్సరాలు అంటే ఇది 3వ వసంతం, 3వ సంవత్సరం, 2 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా విజయవాడని ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్న ముఖ్య ఉద్దేశంతో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు దసరా మహోత్సవాలు, శతచండీ హోమం, మహారుద్ర హోమాలు, దశ మహావిద్య హోమాలని ఆరంభించడం జరిగిందండి.
ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైసూర్ లెవెల్లో, అంటే మైసూర్లో ఏదైతే ఒక ఆధ్యాత్మిక శోభ ఉంటుందో దానికి అనుగుణంగా ఆ విధంగా కూడా ఇక్కడ ప్రజలందరినీ కూడా నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేక దినాలు, అంటే పవిత్ర దినాలుగా మనం భావించవచ్చు. చాలా మంది ఋషులు కానీ తపస్సులు కానీ ఇక్కడ అమ్మ ఆరాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నవరాత్రుల్ని ఎంతో పవిత్రంగా భావించి ముందుకు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, జపాలు హోమాలు నడుస్తూ ఉంటాయి. అటువంటి ఆధ్యాత్మిక పర్వదినాల్లో ఈ ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం, అంటే ఏదైతే పాత రోజుల్లో ఇక్కడ జరిగే, మనం కొండ మీద చూస్తే అక్కడ ఎక్కువ స్పేస్ లేకపోవడం, అండ్ విజయవాడ పాపులేషన్ ఇవాళ చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని దాదాపు 22 లక్షల పాపులేషన్ ఇక్కడికి అయింది. విశ్వమాత ఫౌండేషన్ 3వ సంవత్సరం శరన్నవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నవరాత్రుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మీడియా ద్వారా యావత్ భక్త ప్రజానికానికి అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహాక్రతువులో అందరినీ పాల్గొనమని, మరి గత 2 సంవత్సరాలు చూశారు ఎంతో వైభవంగా, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం మన విజయవాడలో అమ్మవారి దేవాలయం ఉండటం, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని, ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అమ్మను నమ్మిన ప్రతి ప్రజానికం ప్రతి వ్యక్తి కూడా మరి సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, అందరి జీవితాలు శాంతిమయం అవ్వాలని, ప్రేమ జాలి దయ కరుణ ఏదైతే సనాతన ధర్మం చెబుతూ ఉందో ఇతరుల పట్ల క్షమాగుణం ఉండగలగాలని, ప్రతి వ్యక్తిలో ఇట్లాంటి ఒక ఇది నింపాలని, ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేసి మరి దేవాలయానికి ఇన్ని లక్షల మంది వస్తున్నటువంటి ఈ దేవాలయం అమ్మవారి దేవాలయానికి అందరికీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల ద్వారా కొంతమందికైనా మనం ఆ అవకాశం ఇవ్వగలమని, తాము తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అయోధ్య నగర్ రామలింగేశ్వరపేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ మూసివేయడం వల్ల శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా వచ్చే మంచినీటిలో మలినాలు ఎక్కువగా ఉన్నందున త్రాగడానికి అనుకూలంగా లేదని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రాంతంలో డయేరియా వ్యాధి ప్రబలున్న నేపథ్యంలో ఆ నీరు త్రాగకుండా భయపడుతున్నామని కాలనీ వాసులు వెల్లడించారు. తమ ఆరోగ్య రక్షణ కోసం ఆర్ఓ ప్లాంట్ ను మళ్లీ ప్రారంభించాలని కోరుతూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఉండేది అయోధ్యనగర్ 32వ డివిజన్ అండి, రామలింగేశ్వరపేట. ఇక్కడ ఇంతకుముందు ఆర్ఓ ప్లాంట్ ఉండేదాన్ని ఇప్పుడు మూసేశారండి. ఈ మూయటం వల్ల మేము వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాం. కార్పొరేషన్ వాటర్ వచ్చేది చాలా మురికిగా ఉంటుంది, చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటున్నాయి. అది కాక ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరగాలంటే ఈ ఏరియాలో ఎక్కడా లేదండి ఆర్ఓ వాటర్. ఫంక్షన్కి మనకి మినరల్ వాటర్ కావాలి కదండి సప్లైకి. దయచేసి ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేయించండి. మాది 32వ డివిజన్ అండి, రామలింగేశ్వరపేట అండి. ఆర్ఓ ప్లాంట్ మూసేయటం వలన మాకు తాగునీటికి చాలా ఇబ్బంది అయిందండి. అది గత 3 రోజుల నుంచి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మున్సిపల్ వాటర్ తాగాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. వాసన కలర్ మార్పు వచ్చి తాగలేకపోతున్నాం. దయచేసి మీరు ఈ ఆర్ఓ వాటర్ తెరవగలరని ప్రార్థిస్తున్నాం. ఏమంటే అయోధ్య నగర్ నుంచి మేము ఇక్కడ రామలింగేశ్వరపేటకు ఇల్లు మారానండి ఈ మధ్యకాలంలో. వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ఓ అదే వాటర్ ఫిల్టర్ వాటర్ ఇక్కడ వాడుతూ ఉన్నాము. ఒక 2 రోజుల నుంచి మూసేసి ఉన్నారు. మళ్ళీ ప్రాబ్లం ఏంది అనేది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ మున్సిపాలిటీ నీళ్ళు పంపుల్లో పడుతుంటే డస్ట్ బాగా వస్తుంది. అది కాకుండా ఇప్పుడు డయేరియా అనే ప్రాబ్లం ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు ఆ వాటర్ తాగాలన్నా బయట కొనుక్కొని రావాలంటే 1 లీటరు 20 రూపాయల కింద అమ్ముతున్నారు. అలా ఒక ఫ్యామిలీ 5 మంది ఉన్నాము. 5 మంది అంటే ఎన్ని నీళ్లు పడాలి రోజుకు? దానికోసం మీరు దయచేసి ప్లాంట్ ఓపెన్ చేయగలరని కోరుతున్నామండి. నటన కోసం జన్మించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అని కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. తన జీవితం చివరి అంకంలో కూడా మనం అనే సినిమాను నటించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి మన తెలుగు జాతిలో జన్మించడం మన అదృష్టమని చెప్పారు. బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతి కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని ఆయన విగ్రహానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ ఉమ్మడి చంటి సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ తుమ్మలపల్లిలో ఆయన అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు.
వెంకటరత్నం అన్నపూర్ణ దంపతులకు 5వ సంతానంగా జన్మించి నటన ఉన్నత శిఖరాలకు ఎదిగారు. సీతారామ జననం నుండి మనం సినిమా వరకు ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారని అన్నారు. సినీ రాజధాని అయిన విజయవాడ నగరంలో సినిమా కోసమే బ్రతికిన అక్కినేని విగ్రహం లేకపోవడం ఎంతో బాధని కలిగిస్తుందన్నారు. ఈ సమస్యలను స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి దృష్టికి తీసుకుని వెళ్లగా తుమ్మలపల్లిలో అక్కినేని విగ్రహ ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. గుర్రం ఏడుకొండలు డాక్టర్ నాగమల్లేశ్వరి, ఎస్కేసి ఉల్లా రహీం, ఎక్స్రే ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయరాజు, సిహెచ్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి నట సామ్రాట్ మరి 102వ జయంతి సందర్భంగా మరి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి వసంత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా అక్కినేని అభిమానులు మరి అందరూ ఆయన నటన అభిమానించేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అభిమానులు మరి భారీ ఎత్తున ప్రతి ఏటా కూడా ఆయన పుట్టినరోజు వర్ధంతి రోజు కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోవాలనే తాపత్రయంతో మరి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మహానటుడు, పేదరికం నుంచి వచ్చిన నటుడు, పేదరికం ఏంటో తెలిసిన వ్యక్తి, రూపాయిని ఎట్లా ఆదాయ చేయాలి, ఎట్లా సంపాదించడం తెలియకపోయినా చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక ఆలోచన. మరి వెంకటరత్నం గారు అన్నపూర్ణ గారికి 5వ సంతానంగా జన్మించి 5గురు అన్నదమ్ములు, లాస్ట్ ఇతను 6కి 25 ఎకరాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత 5 ఎకరాల చొప్పున మనిషికి పంచుకొని అక్కినేని నాగేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ రకమైనటువంటి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనదాయకం. అసలు ఒక మనిషి యొక్క జ్ఞాపకాలు, స్మృతులు ఎప్పుడూ మనలో చిరస్థాయిగా ఉంటాయి. కానీ ఈరోజు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఘనత డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు ఆ సంస్థకి, ఎక్స్రే సంస్థకి సంబంధించిందని తెలియజేస్తూ మరి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఇప్పుడే చంటి గారు చాలా విషయాలు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత ఇబ్బందులు పడ్డారో ఆయనకి తెలుసు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ప్రథముడు. ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన చేసిన రంగానికి, తెలుగు రంగాలకి ఎంతో సేవలు కానీ చిరస్థనీయమైన ఎవరి వల్ల చేయలేరండి. ఒక ఇండస్ట్రీని తెలిసి హైదరాబాద్లో మనం మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చినందుకు ఎంత కృషి చేశాడో ఆయనకి తెలిసండి. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అన్నీ తెలుసు. ఆ కష్టాల్లో కూడా ఆ స్టూడియోని ఈరోజు ఇలా డెవలప్ చేసి ఆడక ఇంత కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలైనా అక్కినేని అన్నపూర్ణ సంస్థ తరఫున ఎప్పుడు కూడా చేసుకుంటుంటే భారతదేశం గర్వించదగ్గ మహానటులు ఆయన. ఈరోజు నాగేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భంగా గౌరవ అతిథులుగా పిలిచిన అందరూ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఒక జయంతి మాత్రమే కాకుండా ఆయన పేరు మీద మా డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ సోషల్ యాక్టివిటీస్, ఒక సేవా కార్యక్రమాలు ఈ విగ్రహం వద్ద చేయాలని మా కమిటీ నిర్ణయించింది. ఈరోజు చేస్తున్నాము. అది కాకుండా ముఖ్యంగా విజయవాడ సినీ రాజధానిలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం లేకపోవటం మనిషికి గుండెగా ఎంత ఇబ్బంది పడుతుందో అంత ఇబ్బంది పడ్డాను నేను. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆధ్వర్యంలో కేదారేశ్వరపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందారు. శిబిరంలో వైద్యులు ఉచితంగా పలు పరీక్షలు నిర్వహించి వ్యాధులను గుర్తించారు. అవసరమైన వారికి వెంటనే ఉచితంగా మందులు అందించారు. ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ తదితర సాధారణ పరీక్షలతో పాటు అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సలహాలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా అనే ఆల్ ఇండియా అసోసియేషన్ తో కలిసి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ ఇండియా అనేది ఆల్ ఇండియా అసోసియేషన్ అనేది ఒక 40 ఇయర్స్లో ఉన్న ఫ్యామిలీ బిజినెస్ ఉన్న ఆంటర్ప్రినర్స్ అందరూ ఉన్న అసోసియేషన్ అది. మనం ₹1 సంపాదిస్తే అందులో
మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇవ్వాలని అందరం అనుకుని ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మనం సాయం చేస్తే దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అసోసియేషన్ అనుకుని ఇలా మెడికల్ క్యాంప్స్ సుజనా ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో మేము సహాయం అందించి మా గ్రూప్లో ఉన్న డాక్టర్స్ అందరినీ ఇలా ఈ క్యాంప్లో ప్రొవైడ్ చేసి ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మేము ఫౌండేషన్ తరఫున కంటిన్యూస్గా 5 years ఆల్ అరౌండ్ టర్మ్ చేయాలని ఆలోచనతో మేము కలిసిగా ముందుకు అడుగుతున్నాం. ఇటీవల అకాల వర్షాలు, అధిక తేమ శాతం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. యంత్రాలతో వరి కోతల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ధాన్యం మార్కెట్ కి చేరుతుందని, తేమ శాతం 17% పైగా ఉండడం సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మొదటి నుంచే ఎక్కువ మిల్లులను ట్యాగ్ చేసి ఉంటే ఇబ్బందులు తలెత్తేవి కాదని అన్నారు. ధాన్యంలో తేమ శాతం 22% మించరాదనే నిబంధనతో సమస్య మరింత జటిలమైందని, అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ 24% వరకు అనుమతించడాన్ని స్వాగతిస్తున్నామని రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. రైతులు ఎక్కువగా ముతక వరి పండిస్తుండటంతో పేదలకు అందే సాధారణ బియ్యం పెద్దగా వినియోగంలోకి రాక వారు ప్రైవేటుగా 35 నుంచి 40 రూపాయలకు సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నారని శోభనాద్రీశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ గోదాముల్లో 15% లోపు నూకలతో సార్టెక్స్ స్టీమ్ ప్రాసెసింగ్ చేసిన సన్న బియ్యం నిల్వ చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో పేదలకు పంపిణీ చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఇందుకోసం క్వింటాలకు 200 రూపాయలు అదనంగా చెల్లించిన ప్రభుత్వానికి 198 కోట్ల భారం మాత్రమే పడుతుందని, కానీ వినియోగదారులపై ఉన్న వేల కోట్ల భారాన్ని తగ్గించవచ్చని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి బియ్యం కొందరు వ్యాపారస్తులు తక్కువ రేటుకు కొని వాటిని కాకినాడ ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఒక అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంది అనేటటువంటిది చాలా పర్యాయాలు పత్రికల్లో వస్తూ ఉండేవి. అరికట్టాము, అట్లా జరగటానికి వీల్లేదు అని చెప్పి గంభీరంగా ప్రకటనలు చేసినప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంది అనేటటువంటిది అప్పుడప్పుడు పత్రికల్లో వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఆగాలి. ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రం చాలా హెచ్చు మొత్తాన్ని సబ్సిడీగా ఇచ్చి పేదవారికి ఉచితంగా ఇచ్చేటటువంటి బియ్యం వాళ్ళ కుటుంబాల్లో ఉపయోగించుకోవాలి, కానీ అది పక్కదారి పట్టడం కరెక్ట్ కాదు అన్నటువంటి అభిప్రాయంతో వర్షాలు పడటం, అట్లాగే మిషన్ కోతలు, దాని మూలన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగానేమో 17% కన్నా ఎక్కువ ఉండకూడదని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్లో 22% మిగలకూడదని, కానీ వాస్తవంగానేమో మిషన్ కోతల మూలన, వర్షాల మూలన ఇంకా ఎక్కువ శాతం ఉంటాం. కాపులకు నామినేటెడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, అలాగే వంగవీటి రాధా హోదాకు తగ్గట్టు పదవిని ఇవ్వాలన్నారు. దుర్గగుడి చైర్మన్ పదవిని ఈసారి కాపులకు ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వానికి సూచించారు. కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కాపుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు చల్లమల్లి ప్రసాదరావు, అమ్మ శ్రీనివాసరావు, చందు, భవన్ నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాపులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి కాపులను వాడుకుంటున్నారు. ఎన్నికల తరువాత కూరలో కరేపాకులా విసిరేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు జనాభా తమాషా ప్రకారం పదవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 95% ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
దుర్గగుడి చైర్మన్ పదవిని బాడిత శంకర్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టడంతో పాటు టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రాధాకు ఆయన హోదాకు తగ్గట్టుగా పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపులను విస్మరిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు జానపాముల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాపులకి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్లు పరిపాలిస్తున్నారు. 100 మంది రెడ్లు ఎమ్మెల్యేలని 100 మంది రెడ్లు చైర్మన్లు చేసుకుంటున్నారు. కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళవే. అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మవారు వస్తున్నారు. వాళ్ళు 100 మంది చైర్మన్లు వేసుకుంటున్నారు, 100 మంది ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళ కులాన్నే తీసుకుని వస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి ఈ కులానికి ఓట్లేయడం వరకే మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి కాపులు కావాలి. అన్ని కులాల కన్నా అత్యధిక శాతం ఉన్నటువంటి కాపులు కావాలి. ఓట్లేసిన తర్వాత ఏమో అధికారాన్ని మీ వశం చేసుకొని మొత్తం పదవులన్నీ మీరు తీసుకుంటారా? ఇది ఎంత అన్యాయం అండి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉండి శాసించే స్థాయిలో ఉండి ఇంకా ఆశిస్తున్నామంటే దానికి కారణం మా నాయకుల యొక్క దౌర్భాగ్య స్థితి వల్ల మేము 27% ఉండి కూడా ఈ రోజున రాష్ట్రంలో ఈరోజు కూడా మాకు ఇది కావాలి రంగా గారి పేరు పెట్టండి, లేదంటే కాప్ కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, ఈ విధంగా మేము ఇంకా ఒక బాధతో ఈ రోజున ఇక్కడ పెడతానికి కారణం ఏంటంటే ఈ రోజున మరి ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో 3 సీట్లు కమ్మవారియే ఉన్నాయి, ఒక ఎంపీ సీటు ఉంది. నిన్నగాక మొన్న ఆప్కాబు చైర్మన్గా ఇచ్చారు, స్వర్ణాంధ్ర చైర్మన్గా కూడా వాళ్ళకే ఇచ్చారు. మరి రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా పైన అమ్మవారు కింద కమ్మవారు అన్నట్టుగానే ఈ ప్రభుత్వం అలాగే ఇక్కడ ఈ విధంగా నిర్వహిస్తుంది. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఘోరంగా ఉంది. గత ప్రభుత్వం కంటే కూడా ఏమీ తేడా లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వారు రెడ్లకు ఇచ్చుకుంటే వీళ్ళు కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలంతా కమ్మవారు, తర్వాత ఇప్పుడు చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు టోటల్గా అన్నీ కూడా కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. ఈ రోజున టీడీపీ బీసీ పార్టీ అని చెప్పుకుంటుంది. ఒక బీసీకి అమ్మవారి గుడి చైర్మన్ పోస్టు ఇవ్వలేకపోయింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా కూటమి గవర్నమెంట్కి ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి బాడిత శంకర్ గారు. ఆయన విస్మరించి వేరే వాళ్ళకి లిస్టులో లేనటువంటి అనామకుడికి ఆ పోస్టుని కట్టబెట్టింది. అది చాలా దారుణమైనటువంటి విషయము. దీన్ని మేము కాపు రక్షణ వేదిక జేఏసీ తీవ్రంగా దీన్ని మేము ప్రతిఘటిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని తెలిపిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తమ ఇంటి స్థలాన్ని చుంచు మాల్యాద్రి, నరసింహారావు అనే ఇద్దరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన బాధితులు రాజశేఖర్, కీర్తి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.